హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గూగుల్ డ్రైవ్ గురించి తెలుసుకుందాం. గూగుల్ డ్రైవ్ అంటే చాలామంది ఫైల్స్ స్టోర్ చేసుకునే ఒక యాప్ మాత్రమే అనుకుంటారు. కానీ ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ గురించి తెలుసుకుంటే మీరు డైలీ యూజ్ చేసే ఎన్నో వర్క్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. లార్జ్ పీడిఎఫ్స్ని మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఈజీగా సమ్మరైజ్ చేయొచ్చు. మల్టిపుల్ డాక్యుమెంట్స్ని స్కానర్ లేకుండానే సెకండ్లో పీడిఎఫ్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో కూడా మీ డ్రైవ్ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా మీరు తెలియని మోస్ట్ యూస్ఫుల్ గూగుల్ డ్రైవ్ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ట్రిక్, మొబైల్ స్కానర్. కామన్గా ఏదైనా డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి సెపరేట్గా క్యామ్ స్కానర్ లాంటి యాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం. కానీ గూగుల్ డ్రైవ్లో ఆ ఫీచర్స్ ఇప్పుడు ఇన్బుల్ట్గానే అవైలబుల్గా తీసుకొచ్చారండి. గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు స్కాన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దీనితో మల్టిపుల్ పేజెస్ని మీరు ఒకేసారి చేసుకోవచ్చు. తర్వాత బుక్స్ లేదా డాక్యుమెంట్స్ని చూపిస్తే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది. తర్వాత ఈ యారో మార్క్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే పీడిఎఫ్ లేదా జేపీటీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మల్టిపుల్ పేజెస్ని ఒకేసారి స్కాన్ చేసి సింగిల్ డాక్యుమెంట్లో సేవ్ చేయాలనుకుంటే ఫస్ట్ పేజ్ స్కాన్ చేసిన తర్వాత ఎన్ని పేజెస్ని అయినా కంటిన్యూస్గా స్కాన్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా క్రాప్ అండ్ రొటేట్ కూడా చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్, బిల్స్, ఆఫీస్ డాక్యుమెంట్స్, అసైన్మెంట్స్ ఇలా ఏ డాక్యుమెంట్ అయినా సెకండ్లో పీడిఎఫ్ లేదా ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ట్రిక్, ఆఫ్లైన్ ఫైల్స్. ఎప్పుడైనా డ్రైవ్లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ ఓపెన్ చేయాలంటే ఇంటర్నెట్ లేకపోతే వాటిని ఓపెన్ చేయలేము. కానీ చాలామందికి తెలియని ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే గూగుల్ డ్రైవ్లో మీరు ఆఫ్లైన్లో కూడా ఫైల్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికోసం ముందుగానే మీరు ఆఫ్లైన్లో యూజ్ చేయాలనుకున్న ఫైల్స్ని గూగుల్ డ్రైవ్లో సెలెక్ట్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఆ ఫైల్ మీ ఫోన్లో ఆఫ్లైన్ కాపీగా సేవ్ అవుతుంది. తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా ఓపెన్ చేసి చూడొచ్చు. థర్డ్ ట్రిక్, ఫైల్ సెర్చింగ్. గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత వాటిని వెతకడం చాలా కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్ నేమ్ గుర్తులేకపోతే సెర్చ్ చేసిన రిజల్ట్లో కనిపించదు. కానీ గూగుల్ డ్రైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మీకు పూర్తిగా ఫైల్ నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్కి సర్టిఫికేట్ అయితే సర్టిఫికేట్ అని సెర్చ్ చేయండి. గూగుల్ డ్రైవ్ ఆటోమేటిక్గా మ్యాచింగ్ ఫైల్ చూపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ మొత్తం ఓపెన్ చేసి వెతకాల్సిన అవసరం ఉండదండి. ఫోర్త్ ట్రిక్, మీరు రోజు యూజ్ చేసే ఫైల్స్ని ప్రతిసారి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫైల్స్ లేదా ఇంపార్టెంట్ ఫైల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి యాడ్ టు స్టార్డ్ అని సెలెక్ట్ చేయండి. ఇంక నుంచి గూగుల్ డ్రైవ్లో కింద కనిపిస్తున్న స్టార్డ్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇంపార్టెంట్ అయిన ఫైల్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఆఫీస్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, ప్రాజెక్ట్ ఫైల్స్ లాంటివి క్విక్గా యాక్సెస్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని యూస్ఫుల్ టాపిక్స్ కోసం మన వన్ షూ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.